పిల్లలు అంకుల్ మీకు? నాకు 4 ఏం చేస్తుంటారు వాళ్ళు? ఆడపిల్లలు 2, మగ పిల్లలు 2. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడైపోయింది? పెళ్ళిళ్ళు చేసిన 4. నా పిల్లలు లేదు, 10 ఏళ్ళు చచ్చిపోయి. నన్ను కొడుకులు అన్నం పెడతలేరు, నాకు పెడతలేరు. దెంగాయి పోయి అన్న బతుకుపో అని అంటున్నారు. ఇదే సంగతి వీళ్ళకి చెప్తుంటేనే మీరు వస్తున్నారు. నేను ఇవాళనే దెంగాయి అంటున్నారు. మీరు ఇప్పుడే ఇంత నేను రెక్కలు ఉన్నాగానే వీళ్ళ నాకు ఇంకా నేనేమనుకున్నా అంటే ఏం లేదు, ఇంత పురుగుల మందు తీసుకొని తాగి చచ్చిపోలేదు నిజంగా. మేడం నువ్వు నాకు పింఛన్ అంది ఇప్పుడు కనీసం 10 రూపాయలన్నా కావాలి కదా, మన చా తాగితే వచ్చి 10 రూపాయలు నాకు లేవు. దెంగాయి ఊరికి దెంగాయి లంచోడుకు నువ్వు పోయి ఆనన్న బతుకో, ఇంట్లోకి వెళ్ళి దెంగాయి అని కొడుకులు అన్నం పెడతలేరు సరిగా. నాకు పింఛని చూస్తే ఈ సర్పంచ్ ఏమో నన్ను ఇట్లా మోసం చేస్తున్నారు. పొలం ఉంది కదా అంకుల్, మళ్ళీ అక్కడికి వెళ్ళి అది ఆ పొలం కూడా వాళ్ళ పేరు చేసేసుకున్నారు. ఏం లేదు నాకు. ఇప్పుడు ఖాళీ కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోతా ఈ 2 రోజుల్లో. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోలేము, ఉండకూడదు. మనం ఏమైనా పోయి బస్ స్టాండ్ లో పోయి అడుక్కొని చదివించినారు కదా అంకుల్, మళ్ళీ కొంచెం పెద్ద చేసినారు, చదివించిన అన్ని చేసినా కానీ ఉన్న నా పెత్తాలను కుందుకున్నారు. అయిపోయా, నువ్వు నీతోనే ఏం అవసరం లేదు, వెళ్ళిపో. నువ్వు పింఛన్ తెచ్చుకో, నువ్వు బియ్యం కార్డు అన్న తెచ్చుకో, ఏమని తెచ్చుకో. నీ ఊరికి పోయి నా ఊళ్ళో పోయి వస్తా. ఇక్కడ వస్తే సిటీలో కూడా పోయి కరెక్ట్ కాదు కదా అంకుల్. చనిపోతా అంటే మంచి కాళ్ళు ఉన్నాయి, మంచి చేతులు ఉన్నాయి, మంచి చేసుకొని ఏదైనా పని చేసుకొని ఉండొచ్చు కదా. చనిపోతా అంటే కరెక్ట్ కాదు. లే మా ఉండొద్దు, వాళ్ళ ఇంట్లో ఉండొద్దు. అలా నేను ఏడ ఉండాలి బస్ స్టాండ్ లో అనుకోవాలి. ఇక్కడ అనుకుంటే అనుకుంటారా, పోలీసు వాళ్ళు వస్తారు. కొడుక ఇలా పడినా సొంత ఇల్లు ఉంది ఊళ్ళో, రేకుల ఇల్లు. కావాలంటే కూడా ఇంకోటి చేసినా కానీ కరెక్ట్. నేను అబద్ధం ఏం చెప్పను. కరెక్ట్ చెప్పిన వాళ్ళకి అన్నం పుట్టదంట. అబద్ధాలు 4 మాటలు చెప్పిన వాళ్ళకే అన్నం పుడుతుంది, పెద్దగా అవుతున్నారు. నేను మంచిగా 2 సార్లు చెప్పిన ఇక సంగతి, నాకు పింఛన్ వస్తలేదు, ఏం చేస్తారు అని కూడా అన్నా. అంటే వస్తుంది అని అంటున్నారు. కానీ ఈ సర్పంచ్ కొత్తలకు సర్పంచ్ పార్సల్ నీకెందుకే, నువ్వు హైదరాబాద్లో ఉండవు, నీకు పింఛన్ ఎందుకు అని అంటాడు. ఊరిపోయి మొన్న దగ్గర ఊళ్ళో ఉండి మొన్న ఇక్కడ బోనాలు వెళ్తున్నా అంటే వచ్చిన, మళ్ళీ పోతున్నాయి. ఇప్పుడు మీకు బిడ్డలకు చెప్పినారా మరి? నా బిడ్డలు ఎవరు మనం ఇచ్చినా ఎవరు వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకులు. ఇక నేనే అనుకున్నా ఇక ఉండకూడదు, బతకకూడదు. చాలా రోజులు మనం తిరుగుతున్నప్పుడే ఇంత మందు తాగి పురుగుల మందు ఏదో పోసుకుంటా మళ్ళీ మనకి చెయ్యాలి కదా. మనం కేసేవాళ్ళు గరిబని కూడా చూడాలి కదా. నువ్వు ఆడ ఉండి నువ్వు ఇట్లా మిమ్మల్ని మీ హాస్పిటల్ కలిస్తే నువ్వు ఊకరైనా చేసినాం చేసినాం అంటే ఏమో ఆయన జగన్ రెడ్డి నేను చచ్చిపోతుంటే నువ్వు రేజేంద్ర రెడ్డి అన్న. నేను పురుగుల మందు తాగి చచ్చిపోతున్నాను. నేను నాకు పింఛన్ లేదు. ఇంత పిల్లలకు మా ఊళ్ళో 30 ఏళ్ళలోనికి 80 మందికి ఇప్పించిండు సర్పంచ్ గారు. నాకు 65 ఏళ్ళు ఉన్నది, నాకు పింఛని ఇప్పించమంటే నీకెందుకు ఆ పింఛని? నువ్వు హైదరాబాద్లో ఉండవు, నీకు పింఛన్ ఎందుకు? కొడుకులు ఈడనేమో వెళ్ళిపో, నువ్వు పింఛన్ పోయి నీకు పింఛన్ ఇస్తలేదు నువ్వు ఊరికి పోయి అడుగు, తీసుకో. లేకపోతే ఏడన వాళ్ళు సావు, లేకపోతే దేవునికన్నా దేవునికి పోయి అడుకొని తిను. బియ్యం కూడా వస్తలేవమ్మా. ఏదమ్మా నా బతుకు నా పొట్ట తిప్పలకు నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీకి వెళ్తే నాకేం కాంగ్రెస్ అన్ని అంటే వాళ్ళు వచ్చేది లేదు, పోయేది లేదు. వీడే వస్తాడు, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ వస్తాడు. మనకు తెలిసిన కాదు, పేపర్లో చూస్తే తెలుస్తుంది. మళ్ళీ ఇయ్యాలనే వస్తాడు. కానీ నాకు ఇది ఒక్కటి పింఛన్ వస్తే నాకు ఏదో ఆడ ఊరికాడ ఉండి బియ్యం కంట్రోల్ బియ్యం తెచ్చుకొని ఇంత వండుకొని, నేను పెన్నం లేదు ఒక్కని, ఇంకా నా బతుకు ఇట్లా ఉంది.